జీవో నెంబర్ 567 ప్రకారంగా విడుదల చేసింది. అన్ని పత్రికలలో వార్తలు కూడా వచ్చినాయి. ప్రధానంగా పత్రికలలో నేను చూసిన కాడికి రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు ప్రస్తావన తీసుకొచ్చారు. బ్యానర్ ఐటంలో కూడా పెట్టారు. దాని విషయంలో ప్రభుత్వానికి పార్టీకి ఒక స్పష్టమైన విధానం ఉన్నది. అందుకే మీడియా ద్వారా ఉన్న అనుమానాలు నివృత్తి చేయడానికే మేము ముందు కూర్చున్నాం. టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ విషయంలో మాకు పాఠాలు నేర్పుతున్నారు. భారతదేశంలో రైతాంగానికి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఏ రాష్ట్రంలో అంతకంటే ముందున్న కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ప్రభుత్వాలు కూడా రుణమాఫీ చేయలేదు. కానీ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండి సోనియా గాంధీ గారు చైర్పర్సన్గా ఉన్న సమయంలో ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో సమిష్టి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణాలు మాఫీ చేయాలనే ప్రస్తావన ప్రధానమంత్రి సోనియా గాంధీ గారి ముందు పెడితే తర్జన భర్జన చేసుకొని చివరికి ఇవ్వడానికి మన్మోహన్ సింగ్ గారు, మీకు అందరికీ బాగా తెలుసు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాస్త్రవేత్త. మామూలుగా అంత అనుభవం ఉన్న ఆర్థిక శాస్త్రవేత్త కాంగ్రెస్ పార్టీ వారిని ప్రధానమంత్రిగా చేసింది. అందుకే వారు ఈ రుణమాఫీ ప్రస్తావన సమిష్టి రాష్ట్రంలో వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ఇంకా ఒక అడుగు ముందుకేసి